గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా ఎంతకైనా తెగిస్తున్నారన్న దానికి ఇదొక ఉదాహరణ. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో గంజాయి స్మగ్లింగ్ ముఠా పట్టుబడింది. అయితే వారి దగ్గర రివాల్వర్ ఉండడం కలకలం రేపుతోంది. గన్తో పోలీసులకు గంజాయి ముఠా బెదిరించే ప్రయత్నం చేశారు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వెంబడించి ముఠాను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని ఎక్కడి నుంచి తరలిస్తున్నారన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మా ప్రతినిధి సురేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సురేష్, ఎక్కడి వాళ్ళు వీళ్ళు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, దీనికి సంబంధించి వివరాలు ఏమైనా వచ్చాయా? ఈరోజు ఉదయం ఔటర్ రింగ్ రోడ్డు పైన గంజాయి తరలిస్తున్న ముఠా వెళ్తుందని పోలీసులకి సమాచారం రావడంతో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అక్కడ వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీం వెళ్లడం జరిగింది. అయితే వాళ్ళని పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయడంతో వారిని వెంబడించి పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఒడిశా నుంచి 250 కేజీల గంజాయిని తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ ఆంధ్ర నుండి ఒడిశాకి వెళ్తున్నారా, ఎక్కడి నుంచి వీరు ఎక్కడికి వెళ్తున్నారు అనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 5గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద ఒక రివాల్వర్, కొన్ని బుల్లెట్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరైనా అడ్డుకుంటే వారిపై కాల్పులు జరిపి పారిపోవాలనే ఉద్దేశంతో ఆ వెపన్ పెట్టుకున్నారా, లేకుంటే వెపన్ ఎందుకు క్యారీ చేస్తున్నారనే దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులతో పాటు రాజేంద్ర నగర్ లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా కలిసి ఈ ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. దాదాపు 250 కేజీల గంజాయిని వీరు ఎండు గంజాయిని తీసుకెళ్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 5గురు ముఠా సభ్యులు ఉన్నారు. వీరంతా కూడా ఒడిశాకి సంబంధించిన వ్యక్తులుగా చెప్తున్నారు. ఒడిశాకి కారు కూడా ఒడిశా రిజిస్ట్రేషన్ తో ఉందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి వీరికి ఎవరితో లింకులు ఉన్నాయనే దానిపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఈ గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు అనే దానిపైన ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా రాజేంద్ర నగర్ పోలీసులు చెప్తున్నారు. చక్రి, ఎంతమంది సురేష్, మొత్తం ఎంతమంది, కార్ రిజిస్ట్రేషన్ సంబంధించి వివరాలు ఏమైనా వచ్చాయా? పోలీసులు ఏం చెప్తున్నారు, పోలీసుల వర్షన్ ఏంటి? మొత్తం 5 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు ఆంధ్ర నుంచి ఒడిశాకి గంజాయి తీసుకెళ్తున్నారా, లేకుంటే ఎక్కడికి తరలిస్తున్నారా అనేది ఇంకా సమాచారం పోలీసులు చెప్పలేదు. విచారణ చేస్తున్నాము. ఆ 5గురు ముఠా సభ్యులని ఔటర్ రింగ్ రోడ్ పైన పట్టుకోవడం జరిగింది. వారికి సంబంధించి పారిపోయే ప్రయత్నం చేశారు పోలీసులను చూసి, కానీ పోలీసులు వెంబడించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పెద్ద మొత్తంలో 250 కేజీల గంజాయి అంటే చాలా పెద్ద మొత్తంలో తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ లో ఎవరికైనా సప్లై చేస్తున్నారా, లేదంటే ఎక్కడ తీసుకెళ్తున్నారనే దానిపైన ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. కారు రిజిస్ట్రేషన్ కూడా ఒడిశా నెంబర్ ప్లేటే ఆ కారుకు ఉంది. కాబట్టి వీళ్ళు ఒడిశా నుంచి హైదరాబాద్ కు వచ్చి ఎక్కడికి వెళ్తున్నారనే దానిపైన దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సురేష్.